నమస్కారం. మన తెలుగు వారి మాటో మరో విశిష్టమైన వీడియోలో స్వాగతం. ఈ రోజు మనం తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ గురించి కొన్ని విశిష్ట విషయాలు. మీరు వినగానే షాక్ అవ్వాల్సినవి మన తెలుగు సంస్కృతిలో మన గుర్తింపులే, ఎవ్వరికీ తెలియని విషయాలు మాత్రమే. మరి మీరు వీడియో మిస్ అవ్వకుండా చూడాలంటే ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లోతుగా వెళ్దాం. మీరు తెలుసా, భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మరియు భూభాగం పరంగా 7వ అతిపెద్ద దేశం. భారతదేశం కూడా దాని విభిన్న సంస్కృతి, భాషలు మరియు వంటకాల కోసం ప్రసిద్ధి చెందింది. ఇది నిజంగా ప్రత్యేకమైన దేశంగా నిలుస్తుంది. సాంప్రదాయ నృత్యాల నుండి రంగురంగుల పండుగల వరకు భారతదేశం సంప్రదాయాలు మరియు వేడుక యొక్క గొప్ప జాలాన్ని అందిస్తుంది. అంతేకా భారతదేశం సాంకేతికత మరియు అంతరిక్ష అన్వేషణలో గణనీయమైన పురోగతిని సాధించింది. దాని ఆవిష్కరణ మరియు పురోగతిని ప్రదర్శిస్తుంది. కాబట్టి మనం కలిసి ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశం గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను అన్వేషిద్దాం. మన తెలుగు భాష గురించి చెప్పుకోవాలి అంటే మాటలే చాలానే ఉన్నాయి. తెలుగు భాష ఒక చిత్రకారిణి లాంటిది. ఈ ద్రావిడ భాషల మొత్తంలో ఒక ప్రముఖత కలిగింది. కానీ మీరు ఎవ్వరూ చెప్పిన విషయం చెప్తాను వినండి. ఆంధ్రప్రదేశ్లో తెలుగుకి ఒక విరగాదు ఉంది. అదే ప్రతాపరుద్ర గారు చేసిన తెలుగు భాషా వివర్ధతి. వారి రాజ్యాంగాలు తెలుగు భాషని రాష్ట్ర భాషగా పట్టించారు. అలాంటి శ్రేష్ఠ భాష మంది అని గుర్తుంచుకోండి. ప్రతాపరుద్ర గారు తెలుగు భాషను అభివృద్ధి చేయడానికి చాలా కఠిన పరిస్థితుల్లోని కృషి చేశారు. అలాంటి మహానుభావుడు వలన మన తెలుగు భాష ఇవాళ చాలా ఉదాత్త స్థానంలో ఉంది. ఇవాళ మన భాష చాలా మందికి తెలియడానికి కారణం ఏమిటో తెలుసా? మన పురాతన గ్రంథాలు, పుస్తకాలు, శాస్త్రాలు అందరూ చదవడానికి ప్రయత్నించడం వల్ల. ప్రతి ఒక్కరూ తెలుగు చదువుతూ రాస్తున్నప్పుడు మన భాష ఇంకా అభివృద్ధి చెందుతుంది. మన తెలుగు భాషలో ఉన్న మంది రసాలు, పద్యములు, కవితలు వేరొక భాషలో లేవు. మన భాషలో ఉన్న మాధుర్యం, ఉన్నత వేరొక భాషలో ఉందా? మన తెలుగు భాషలో చాలా విశేషాలు ఉన్నాయి. ఉదాహరణకు తెలుగులో ఒకేలా అక్షరంతో చాలా అర్థాలు చెప్పని అవకాశం ఉంది. ఇది వేరొక భాషలో సాధ్యమా? తెలుగులో ఉన్న విభిన్న వంజళ్ళు, సమాసాలు, అలంకారాలు మన భాషను ఇంకా ఆకర్షణీయం చేస్తున్నాయి. కానీ చాలా మందికి తెలుగు భాష రాదని నాకు చాలా బాగా ఉంది. కానీ మీరు బాధపడకండి, నేను మీకోసం ఉన్నాను. నా ఛానల్లో తెలుగు భాష గురించి చాలా వీడియోస్ చేస్తాను. మీరు చూసి మన భాష నేర్చుకోండి. ఇప్పుడు మనం కాకతీయ రాజుల గురించి మాట్లాడుకుందాం. కాకతీయ రాజులు ఆంధ్రప్రదేశ్లో నీక మర్చిపోయిన చరిత్రకార పరంపర ఉంది. వారు కట్టిన గోల్కొండ గుళ్ళు మరియు వరంగల్ కోట్ లాంటి స్కలాలు రోజుకి విజయానికి సాక్షి. వారు మన తెలుగు భాష, కళ మరియు పరంపరలు మిత ప్రభావం చేశారు. కాకతీయ రాణి రుద్రం దేవి గురించి మీరు వినున్నారా? భారత చరిత్రలో ఒక స్కహనం పొందుకున్న వీరంగా. ఆమె ప్రజలు ఆమెని రుద్రదేవ్ మహారాజ్ అని పిలుచుకునేవారు. ఆమె శాసన కాలాల్లో ప్రజలను ఒక హమ్మలాగా చూసుకుంది. కాకతీయ కాలాల్లో వంటలు, నృత్యాలు, సాహిత్యం అన్ని అంతా చాలా అభివృద్ధి చెందాయి. వారు నిర్మించిన దేవతలు, ఆలయములు ఇప్పటికీ మన కళ్ళను, సంస్కృతిని గుర్తు చేస్తున్నాయి. మీరు అందరూ ఒకసారి వరంగల్ కోట్, రాంప టెంపుల్, థంపిల టెంపుల్ అభ్యసించండి. మన పురాతన వాస్తుశిల్పానికి, శిల్పచనకు మీరు అభిమానులు అవుతారు. ఆంధ్రప్రదేశ్ అంటే భరతనాట్యం మాత్రమే గుర్తుకు వచ్చాలి అనేలేదు. మంది ఒక నాట్య సంప్రదాయాల సామ్రాజ్యం. కూచిపూడి ఒక అద్భుతమైన నృత్య రూపం కూడా ఇక్కడ ప్రభంజనం సృష్టించింది. వాచని నాట్య సంప్రదాయంలో ఆంధ్రప్రదేశ్లో కూచిపూడి ఒక ప్రాముఖ్యత కలిగి ఉంది. కూచిపూడి అంటే గుర్తుకు వచ్చేది సిద్ధేంద్ర యోగి. వారే కూచిపూడిని ఒక దేవత అర్పణ లాంటి అందించడం మొదలు పెట్టారు. భాగవత పురాణాల్లోని ప్రభావంతో కూచిపూడిలో చాలా కథాకళలు మొదలయ్యాయి. కూచిపూడిలో నృత్యం, నాటన్, అభినయం అన్ని కలిపి ఉంటాయి. నృత్యదారులు చాలా కఠినమైన స్టెప్స్ ని చాలా లాలిత్యంతో చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో చాలా మంది కూచిపూడిని నేర్చుకోవడానికి ఇచ్చేవారు. మీరు ఎప్పుడో ఒక లైవ్ కూచిపూడి ప్రోగ్రాం చూసారా? చూడలేదంటే ఇక్కడ చాలా మంది టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళ ప్రదర్శన చూడండి. మన తెలుగు సంస్కృతిని ఆస్వాదించండి. చాప్టర్ 4 వన్యప్రాణి ఆశ్రయాల ఆలయం. మన ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి సౌందర్యం మరియు వన్యప్రాణి సంపద చాలా ఉన్నాయి అని మీరు నమ్ముతారా? మీరు తెలుసుకోండి. ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రముఖ వన్యప్రాణి ఆశ్రయాలు ఉన్నాయి. నల్లమ ఫారెస్ట్ రిజర్వ్ లో ఏషియాటిక్ ఎలిఫెంట్స్ నుంచి రేర్ స్పీషీస్ దాకా దొరుకుతాయి.
పాపికొండలులో బోట్ రైడ్ చేసి చూడండి. పక్కన ఉన్న ఫారెస్ట్లో చాలా జంతువులు కనిపిస్తాయి. జింక్లు, బర్డ్స్, కోతులు ఇంకా చాలా ఉన్నాయి. మన స్టేట్లో ఉన్న ఫారెస్ట్స్ అన్నీ కలిపి చాలా ఆక్సిజన్ ఇస్తున్నాయి. కానీ డిఫారెస్టేషన్ వల్ల చాలా బాధ కలిగిస్తుంది. మన ఫారెస్టెట్స్ ని వన్యప్రాణిని కాబట్టి మన భవిష్యత్తుని కాపాడుకుందాం. మీరు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఒక చెట్టు అయినా ప్లాంట్ చేయండి. ఫ్యూచర్ జనరేషన్స్ కోసం మన ప్రకృతిని కాపాడడం మన బాధ్యత. చాప్టర్ 5 ప్రాచీన బౌద్ధ క్షేత్రాలు. ఇప్పుడు మనం కొంచెం ఆధ్యాత్మిక గమ్యంలోకి ప్రయాణించడం. అమరావతి మరియు నాగార్జునకొండ లాంటి బుద్ధుడితో సంబంధం ఉన్న స్థలాలు ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ స్థలాలు భారతదేశంలో అత్యంత ప్రాచీన బౌద్ధ క్షేత్రాల్లో కొట్లు పహుడి ఉన్నాయి. అమరావతిలో ఉన్న స్తూప చాలా విశేషం. బుద్ధ చరిత్రలో ప్రముఖం ఇక్కడ జరిగింది అని చెప్తారు. నాగార్జునకొండలో ఉన్న విహారాలు, స్తూపాలు, చైత్యాలు అందరూ చూసి ఆశ్చర్యపోతారు. ఈ క్షేత్రాలు అందరూ ఒకసారి దర్శనం చేయాలి. మన పురాతన బౌద్ధ సంస్కృతిని గుర్తు చేసుకోవడానికి ఈ క్షేత్రాలు చాలా ఉపయోగపడతాయి. ఈ క్షేత్రాలు అందరూ ఒకసారి దర్శనం చేయాలి. మన పురాతన బౌద్ధ సంస్కృతిని గుర్తు చేసుకోవడానికి ఈ క్షేత్రాలు చాలా ఉపయోగపడతాయి. చాప్టర్ 6 టాలీవుడ్ ఒక ఆరంభం. ఇప్పుడు మనం మన టాలీవుడ్ గురించి మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ తెలుగు సినిమాలో ప్రథమైన సినిమా భక్త ప్రహ్లాద. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి భారత్లో ఒక ప్రముఖత కలిగింది. మన్ టాలీవుడ్. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సావిత్రి, కృష్ణ, శోభన్ బాబు లాంటి మహానుభావులు తెలుగు సినిమాకి అలా ఆదిపడ్డారు. వాళ్ళ నట, అభినయం, డైలాగ్ డెలివరీ ఇప్పటికీ మన్ని ఆకర్షిస్తూ ఉంటాయి. ఇవాళ మన టాలీవుడ్ ప్రపంచ వ్యాప్తం ప్రసిద్ధి చెందింది. రాజమౌళి గారు తీసిన బాహుబలి, RRR లాంటి సినిమాలు హాలీవుడ్ ని కూడా ఆశ్చర్యపోగొట్టాయి. మన తెలుగు సినిమాలో టాలెంట్ చాలా ఉంది. మన టెక్నీషియన్స్, డైరెక్టర్స్, యాక్టర్స్ అందరూ కలిసి తెలుగు సినిమా ఇంకా ఉదాత్త స్థానంలోకి తీసుకెళ్లాలి. చాప్టర్ 7 ఆంధ్రప్రదేశ్ అంటే వంటలు గుర్తుకు రావని చెప్పండి. పులుసు, పప్పు, రొయ్యల వేపుడు, గోంగూర ఆంధ్రప్రదేశ్ వంటలు మరియు రుచి మీద మాత్రం ప్రపంచానికి ప్రసిద్ధం. చాలా వరకు ఆంధ్ర వంటలో గోంగూర ఆకు ఒక ప్రత్యేక స్థానం కలిగింది. ఆవకాయ, మామిడికాయ ఆంధ్రలో పికిల్స్ కి ఒక స్పెషల్ రెప్యుటేషన్ ఉంది. స్పైసీగా, ట్యాంగీగా ఉన్న పికిల్స్ తో రైస్ తినడం ఒక అనుభవం. ఆంధ్రలో స్వీట్స్ కూడా చాలా ఫేమస్. పుతరేకులు, అరిచెలు, గవలు, బొబ్బట్లు, పంగలు అందరూ ఈ స్వీట్స్ తోనే నింపుకుంటారు. మీరు అంతర్ వంటలు తింటారా? మీ ఫేవరెట్ డిష్ ఏమిటి? కామెంట్స్ లో చెప్పండి. చాప్టర్ 8 బీచ్ రోడ్ ఒక సుమయాత్ర. మీరు తెలుసా? విశాఖపట్నంలో ఉంది మన భారత్ లో అతి పెద్ద బీచ్ రోడ్. విజాగ్ టు భీమిలి దాకా ఇదే ఒక రోడ్ ట్రిక్ కి కొకమేథే. రోడ్ ట్రిప్ చేసుకుంటూ పక్కనే బీచ్ ని చూసుకుంటూ వెళ్దటం ఒక ఆనంద అనుభవం. సన్ రైజ్, సన్సెట్ చూడటం ఇంకా స్పెషల్. బీచ్ రోడ్ లో చాలా రెస్టారెంట్స్, హోటల్స్ ఉన్నాయి. ఫ్రెష్ సీ ఫుడ్ రెడీ చేయడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు విజాగ్ వెళ్దినప్పుడు బీచ్ రోడ్ లో ఒక డ్రైవ్ చేయడానికి మర్చిపోవద్దు. చాప్టర్ 9 దేవతా ఆలయాల వైభవం. ఆంధ్రప్రదేశ్లో ప్రాచీన దేవతల ఆలయాలు చాలా ఉన్నాయి. ద్రాక్షారాం, శ్రీకాళహస్తి, సింహాచలం ప్రత్యేక వాస్తుశాస్త్రం మరియు కల్తో తయారైన ఈ దేవతలు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ గుర్తింపులు ఇచ్చేవి. తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి అందరికీ తెలుసు. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు స్వామిని దర్శనం చేసుకుంటారు. ఈ ఆలయంలో ఉన్న శిల్పాలు, గోపురాలు, మండపాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మన పురాతన శిల్పి స్థపతుల కళ్ళను గుర్తు చేసుకుంటాం. మీరు ఆధ్యాత్మిక ప్రయాణం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఒక బెస్ట్ ప్లేస్. చాప్టర్ 10 ఉత్సవాల ఉల్లాసం. మకర సంక్రాంతికి గంగిరెద్దు, భీమేశ్వర్ క్షేత్రంలో జాతర లాంటి ప్రత్యేక ఉత్సవాల అనుభవం ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఈ సంప్రదాయాలు మన ప్రాచీన పరంపరలు మీదొక ప్రత్యేక ప్రభావం. బోనాలు పండుగలో అమ్మవారిని పూజించడం చాలా విశేషం. రంగవల్లులు, బతుకమ్మ పండుగ అందరూ చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ ఉత్సవాలు అందరూ కలిసి సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తాయి. మన సంస్కృతిని, పరంపరలుని గుర్తుంచుకోవడానికి ఈ ఉత్సవాలు చాలా ఉపయోగపడతాయి. మీరు ఎప్పుడు అయినా ఈ ఉత్సవాలలో పార్టిసిపేట్ చేశారా? మీ అనుభవాలు కామెంట్స్ లో చెప్పండి. ఔత్రో జై తెలుగు తల్లి. ఇప్పుడే మీరు వినిన ఈ తెలుగు విషయాలు గురించి ఏమిటినా షాక్ అయ్యారా?
మరి ఇంకా ఇలాంటి తెలుగు ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి మీ అభిప్రాయం కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ అంటిల్ అవర్ నెక్స్ట్ వీడియో, జై తెలుగు తల్లి.